అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కల్పన అండి. ఇవాళ వీడియోలో అయితే నేను వడియాలు పెట్టేది అయితే చూపించానండి. మీకు ఏంటంటే మనకి ఎండతో పని లేకుండా మనం ఎండలో పెట్టి ఆఫ్ సఫాలు పడిపోతాం, ఎండలో పెట్టి ఆరబెట్టి ఒలిచి పని లేదండి. ఇంట్లోనే హ్యాపీగా ఫ్యాన్ కింద పెట్టేసుకోవచ్చు. ఒక కవర్ ఉన్నిందంటే మనకి కవర్లు అమ్ముతారు కదండి కంపెనీ, అవి తెచ్చి కవర్ వేసేసుకొని ఇంట్లో టేబుల్ ఉన్నా ఇలాంటివి ఉన్నా కూడా మనం రోజు ఒక గ్లాస్ పెట్టుకున్నా కూడా 2 రోజుల్లో 3 రోజుల్లో మనకి కావాల్సినవి వచ్చేస్తాయండి. నేను కూడా అందుకే మీకు ఉదాహరణగా చూపించాను, ఒక గ్లాస్తో అయితే చూపించాను. నాకు 100కు పైగా వచ్చాయండి సగ్గుబియ్యం వడియాలు అయితే. మనం ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జాబ్ చేసేవాళ్ళు కానీ మనకి ఎండలో పెట్టి టైం ఉండదు కదండి వాళ్ళకి, సాయంత్రం వచ్చి ఒలిచి అట్లా చేయడానికి. హ్యాపీగా ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయామంటే జాబ్కి వచ్చే లోపల మనకి వడియాలు ఆరిపోతాయి. ఒలిసేసి ఒక హాఫ్ డే ఫ్యాన్ కింద పెట్టేసామంటే కొరవ కూడా ఆరిపోతాయండి. ఈజీగా వచ్చేస్తాయండి కవర్ మీద నుంచి అయితే మాత్రం. అవైతే వాళ్ళు పెట్టి చూపించాను మీకు. ఇదండి ఒక గ్లాస్ సగ్గుబియ్యంతో నాకు 100కు పైగా వచ్చాయండి వడియాలు. నీళ్ళలోనే పెట్టేసాను ఇవి. హ్యాపీగా మనం నీళ్ళలో పెట్టేసుకుని వచ్చేసుకొని ఒక హాఫ్ డే పెట్టేసుకున్నాం అంటే ఫ్యాన్ కింద అలాగే వచ్చేస్తాయి. చూడండి ఏంచి చూపిస్తున్నాను మీకు ఎలా ఉన్నాయో. తెల్లగా ఎలా ఉన్నాయి చూడండి వడియాలు. సంవత్సరం అంతా ఉంటాయండి, మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. చూడండి చూసారా ఎలా వచ్చేస్తున్నాయో. ఆయిల్ కూడా లాగలేదు చూడండి, బాగా వచ్చేస్తున్నాయి. వడియాలు అయితే సూపర్గా ఉన్నాయండి సగ్గుబియ్యం వడియాలు. మీరు కూడా ట్రై చేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి ఎండలో పెట్టి ఉదయం కాసుకునే ఓపిక లేనప్పుడు ఒకరికి పెట్టలేం కదండి, ఇద్దరు కావాలి కంపల్సరీ గబగబా పెట్టుకోవాలన్నా. అందుకని లేకుండా ఒక్క మనిషితో పని అనేది ఈజీగా చూపించానండి మీకు మెథడు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇదేనండి వాటి వీడియో. ఈ వీడియో కానీ నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ముందుగా మనం సగ్గుబియ్యం వడియాల కోసం నేను సగ్గుబియ్యం తీసుకున్నామండి. ఇదిగో ఇవి చూసారు కదా, ఇవైతే తీసుకున్నాను. ఈ 1/2 కిలో ఉంటాయండి ఒక గ్లాసు. ఇవి మనం శుభ్రంగా ఒకసారి కడిగేసి నీళ్ళు పోసి పెట్టుకుందాం. చూడండి మొత్తం నీటికి కడిగేసుకున్నానండి. ఇప్పుడు మనం దీంతో గ్లాస్ తీసుకున్నాం కదా, 2 గ్లాసులు నీళ్ళు అయితే పోస్తున్నానండి. 2 గ్లాసులు నీళ్ళు పోసేసుకొని ఇవనేది మనకి 3 గంటలు 4 గంటలు ఇట్లాగే వదిలేయాలండి. బాగా నానుతాయి. అప్పుడు చూపిస్తాను మీకు ఏం చేయాలనేది. ఒక 3-4 గంటలు వదిలేస్తానండి నేను ఇవి. చూడండి 3 గంటల తర్వాత అయితే సగ్గుబియ్యం చూసారా బాగా నానిపిని. ఇలా ఖచ్చితంగా 3 గంటలు అనేది పెట్టుకోండి. మనమేమి ఇంకా ఇప్పుడు చేసేసి పెట్టేసుకున్నాం అంటే దీనికి ఇప్పుడు మనం ఇప్పుడు 2 గ్లాసులు పోసుకున్నాం కదండి ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి. ఇప్పుడు కొరవ చెప్తాను మనం. ఇదండి స్టవ్ అంటించుకొని మనం గిన్నె అయితే పెట్టుకుందామండి. గిన్నె పెట్టుకొని దీంట్లో మనం చూపించాను కదా మధ్యాహ్నం మీకు గ్లాసు, ఇదే గ్లాసు అండి. ఇప్పుడు దీంతో 4 గ్లాసులు పోసుకుందాం. సరే 4 కాదండి 6 గ్లాసులు. 2 3 4 5 6 గ్లాసులు. చూడండి 6 గ్లాసులు పోసాను. ఇప్పుడు మొత్తం మనకి 8 గ్లాసులేనండి. ఒక గ్లాసుకి 8 గ్లాసులు. దీంట్లో 2 గ్లాసులు నానబెట్టి పెట్టుకున్నాం. ఇప్పుడు 6 గ్లాసులు దీంట్లో పోసాం. ఇవి బాగా తెల్లనిద్దామండి. చూడండి వాటర్ అయితే తెల్లినాయి కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా మనం వీటిని ఉడకబెట్టే పని లేదండి. ఇంకా మనకి స్టవ్తో అసలు అవసరమే ఉండదు. ఉడకబెట్టాల్సిన అవసరం, ఎండలో కూడా ఆరబెట్టాల్సిన అవసరం లేదు. వడియాలు చూపిస్తాను ఇవి. ఈ నీళ్ళు అనేది మనం దీంట్లో పోసేసుకుందామండి. మనం 6 గ్లాసులు కాసుకున్నాం కదా, అవైతే దీంట్లో పోసేసుకొని మూత పెట్టేద్దామండి. ఇంకా ఇది నేను ఇప్పుడు నైట్ చేస్తున్నాను. నేను 6 గంటలకు పోసుకున్నాను, మా నాన్న పెట్టుకున్నాను 3 గంటలు. ఇప్పుడు నేను నైట్ టైం పోసుకుంటున్నానండి వాటరు. పొద్దున్న తీసి చూద్దాం మనం. చూడండి రాత్రి మనం వేడినీళ్ళు పోసి పెట్టుకున్నాం కదా, మార్నింగ్ చూపిస్తున్నాను నేను. ఇవ్వండి అలా అయిపోయినాయి చూసారు కదా. సబ్బియ్యం బాగా మెత్తగా ఉడికిపోయినట్టు అయిపోయినాయి చూడండి. ఇప్పుడు మనం దీన్ని ఉడకపెట్టాల్సిన పని లేదండి. ఇంక మనం డైరెక్ట్గా మిక్సీలో వేసేసుకోవడమే. ఇంక నీళ్ళు కూడా ఏం పోయిద్దండి, మనం ఇంక నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు. ఇలాగే మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. చూడండి ఇలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇది కూడా వేసుకొని మొత్తం నేను గ్రైండ్ చేసుకుంటానండి.
మొత్తం ఇలాగే గ్రైండ్ చేసుకుందాం మనం ఇలాగే మెత్తగా. చూడండి మొత్తం నేను వేసేసుకున్నాను. ఇలా ఉండాలి పిండి అనేది. ఇంకా మనకు వాటర్ ఏం పడలేదండి, దాంట్లో పోసిందే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి తగినంత ఉప్పు, సాల్ట్ వేసుకుందాం. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. తక్కువ పడుతుందండి వడియాల్లో, ఎప్పుడు తక్కువ చూసి వేసుకోండి. ఇలాండి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి, 1 స్పూన్ ఉంటుంది. 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. మనం ఇంకా పొయ్యి మీద పెట్టకూడదండి, దీన్ని ఇలాగే మనం పెట్టేసుకోవాలి. బాగా ఉప్పు కలుపుకొని సాల్ట్ ఇలాగా చూడండి, ఇలాగ ఉండాలి. మనం పోసిన నీళ్లు అవి కరెక్ట్గా సరిపోతాయండి. ఇంక మనం ఏ నీళ్లు పోయకూడదు, మళ్ళీ వడియాలు బాగా రావు. ఇప్పుడు మనం ఈ వడియాలు పెట్టేసుకుందాం. మనం ఎండలో పెట్టక్కర్లేదండి, ఇది మనం నీళ్ళలోనే ఇంట్లోనే పెట్టుకోవచ్చు. కవర్ మీద పెట్టేస్తే సాయంత్రానికి ఫ్యాన్ వేసేసామంటే ఇంట్లోనే ఆరిపోతాయండి. రెడీ అయిపోయింది, చూసారు కదా, ఇలా ఉండాలి పిండి. వడియాలు పెట్టేసుకుందామండి. చూడండి ఇప్పుడు మనం ఇలా వేసుకొని ఇలా అన్నామంటే వడియం వచ్చేస్తుందండి. ఇలాగే ఇంట్లో మనం ఫ్యాన్ వేసేసుకొని ఆరబెట్టేసుకోవచ్చండి. మనం ఎండలో పెట్టి శ్రమ పడాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే హ్యాపీగా ఆరిపోతాయండి. సాయంత్రానికల్లా ఆరిపోతాయి. మనం ఒలిచేసేసి ఒకరోజు ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే బాగా ఆరిపోతాయి. ఇంకా ఇలా వేసుకోండి. చూడండి ఇలాగే అన్నీ ఇలాగే పెట్టేసుకుంటానండి. నేను పెట్టి చూపిస్తాను మీకు. చూడండి అన్నీ పెట్టేసుకున్నానండి నేను, చూసారు కదా. ఇంట్లోనే నేను టీపాయ్ మీద పెట్టేసుకున్నానండి, ఒక కవర్ వేసేసి. చూడండి అన్నీ ఇలాగే పెట్టేసుకున్నాను నేను. మనం ఫ్యాన్ కింద పెట్టేసుకున్నామంటే సాయంత్రానికి ఇవి ఆరిపోతాయండి. మీకు మళ్ళీ నేను సాయంత్రం చూపిస్తాను ఎలా ఆరాయి అనేది. చూడండి మన వడియాలు అనేది ఒకసారి చూపినానా. సాయంత్రం 5:30 అయిందండి ఇప్పుడు, చూసారా. ఉదయం పెట్టాను కదా నేను, 7:30కి పెట్టాను. సాయంత్రం వచ్చి 5:30 అయిందండి. ఎంత బాగా ఎండిపోయినాయి చూసారా, ఇంట్లోనే ఫ్యాన్ కిందే. మనకి కవరు వేసారు అందుకుంటారు కావాలి మీరు. ఈ కవర్ అయితే కంపెనీదేనండి, మా షాప్లో పకోడా కవర్లు వాడతాం మేము. ఈ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన కాగితాలు ఇవి ఏం కాదండి. అందులో మనం దీన్ని ఉడకబెట్టలేదు కదా, వేడి మీద కూడా వేయలేదు, మనం ఉడకబెట్టలేదు కాబట్టి పిండి హ్యాపీగా వేసుకోవచ్చండి, చల్లారిందే కాబట్టి. చూడండి అట్ట వచ్చేస్తున్నాయి, చూపిస్తున్నాను మీకు. ఏమనమాట ఎట్లా అనేస్తే వచ్చేస్తాయండి, ఈజీగా వచ్చేస్తాయి. మనం ఎండలో పెట్టుకొని మనం చేయాల్సిన పని లేదండి. జాబ్ చేసుకునే వాళ్ళందరూ పెట్టేసి వెళ్ళిపోయినా కానీ ఫ్యాన్ వేసేసి ఈవినింగ్ వచ్చే లోపల మనకి ఆరిపోతాయి. చూడండి అలా వచ్చేసాయి. అన్నీ తీసేస్తామండి ఇలాగే. చూడండి ఎంత బాగా వచ్చేసినాయి అన్నీ ఇలాగే. ఇప్పుడు మనం వీటిల్ని ఒక హాఫ్ డే ఫ్యాన్ కిందైనా పెట్టేసుకోవచ్చు అండి. అంటే మనకి కొంచెం ఇంకేడన్నా ఉన్నా కూడా నీట్గా ఆరిపోతాయి. చూసారు కదా ఎలా ఉన్నాయో. మీకు ఇష్టం, మీకు ఎండలో పెట్టుకుందాం అనుకుంటే పెట్టుకోండి, ఏ ఇబ్బంది లేదు. ఫ్యాన్ కిందైనా పర్వాలేదండి. పెట్టేసుకుని ఒక హాఫ్ డే మనం డబ్బాలు వేసి పెట్టేసుకున్నాం అంటే సంవత్సరం అయినా ఉంటాయి ఇవి. చూసారా, నాకు 1 గ్లాసు సబ్బీకి 100కు పైగా వచ్చాయండి వడియాలు. చూడండి వడియాలు అయితే వేయించి కూడా చూపిస్తున్నాను మీకు ఎలా ఉంటాయనేది. చూసారు కదా. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి.